లాభాన్ని మొత్తము సీఎం రిలీఫ్ ఫండ్కు పంపించాలనేది మేము ఖచ్చితంగా గౌరవ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా గౌరవ న్యాయస్థానము ఈ ఆదేశంగా చర్యలు తీసుకుంటుందని నమ్మకం. అయితే మీరు సినిమాకి వెళ్ళారన్నారు కాబట్టి ఏం జరిగింది సార్ అక్కడ? ఏంటి హడావిడి, ఏంటి, ఎట్లా జరిగింది, ఏంటి అంత పెద్ద ఇన్సిడెంట్? అదేంటి అంటే ఆ ఇన్సిడెంట్ గురించి ఇప్పుడు అంటే సినిమాకి వెళ్ళున్నారు కాబట్టి అక్కడ ప్రత్యక్షంగా చూసుంటారు. లేదు, మేము శాంతి థియేటర్ లో వెళ్ళాము. అది ఇన్సిడెంట్ సంధ్య థియేటర్ లో జరిగింది. బయటకు వచ్చేసరికల్లా పెద్ద దావనాలంలాగా ఇవన్నీ జరిగినాయి. అక్కడికి వెళ్ళి చూస్తే మొత్తం అంతా అది హడావిడిగా మొత్తము ఉంది అన్నట్టు. రాత్రి 2 వరకు జరిగింది అన్నట్టు ఆ సినిమాకి సంబంధించి. సంధ్య థియేటర్లో జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి ఖచ్చితంగా అంటే అది అవసరమైన చర్యలు తీసుకోవడం లోపల పోలీసులు ఇప్పటికీ కూడా మీనమేషాలు లెక్కిస్తున్నారు. వాళ్ళ మీద ఏవో అదృశ్య శక్తులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఏ రకంగా జరుగుతుంది అనేది ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రజలు ఖచ్చితంగా చర్చించుకుంటున్నారు. ఈరోజు సోషల్ మీడియా వ్యాప్తిని చూసుకున్నట్లయితే మీ ప్రతి అడుగు కూడా ప్రజలు బేరీ చేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునాలి. సినిమా ఇండస్ట్రీ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునాలి. ఈరోజు అల్లు అర్జున్ అనే పర్సన్ ఇంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్న సందర్భం లోపల ప్రజలు కూడా అల్లు అర్జున్ అనే పర్సన్ విషయం లోపల అంతే నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలని అడుగుతున్నాను. అలాగే ఈ ఇన్సిడెంట్కు సంబంధించి ప్రథమ దోషి అల్లు అర్జున్ కాబట్టి అల్లు అర్జున్ మీద చర్యలు తీసుకోవడానికి సంబంధించి ఈ పోలీసు యంత్రాంగం ఖచ్చితంగా ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్. అట్లాగే మీరు రేపు ఈ మైత్రి మూవీ మేకర్స్ కావచ్చు, అల్లు అర్జున్ పైన కూడా కేసు పెడతా అని చెప్తా ఉన్నారు. క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి ఏంటి ఫైనల్గా ఏం చేయబోతున్నారు? ఫైనల్గా ఏం చెప్తారు? మేము హైకోర్టు ముందుకు తీసుకొని వెళ్తాము. వీళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టడానికి సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వము, ఈ పోలీసు యంత్రాంగము అవసరమైన చర్యలు తీసుకోవట్లేదు. మేము సినిమా రిలీజ్కు ముందే మేము గౌరవ న్యాయస్థానం ముందుకు రావడం జరిగింది. అయితే ఈ వ్యవహారాలను కూడా ఎంత దారుణంగా అంటే ఎంత కుట్రపూరితంగా జరుగుతాయంటే నవంబర్ 22 నాడు మైత్రి మూవీ మేకర్స్ మాకు టికెట్ రేట్ల పెంపుకు బెనిఫిట్ షో గురించి పర్మిషన్ గురించి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగితే 29 రోజున రవి గుప్తా గారు పర్మిషన్ ఇచ్చారు. బెనిఫిట్ షో గురించి, అదనపు షోల గురించి, రేట్ల పెంపుకు సంబంధించి 29 నాడు ఇచ్చారు.